హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను చాలా ఈజీగా హెల్దీ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ ఆమ్లెట్ చేసుకోవడం చాలా ఈజీ అండి. మరి ఇక రెసిపీలోకి వెళ్ళిపోదామా? రెసిపీలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. నేను చేసే వీడియోస్ మీ అందరూ చూస్తున్నారు, కానీ లైక్ చేసేవాళ్ళు, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. మీ సపోర్ట్ నాకుంటేనే ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయగలను. ప్లీజ్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఈ హెల్దీ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను 1/2 డజన్ కోడిగుడ్లను తీసుకున్నాను. ఎగ్స్ అంటే ఇష్టపడే వాళ్ళు ఇంకొక 2 ఎక్స్ట్రా అయినా కానీ తీసుకోవచ్చు. ఎగ్స్ అన్నీ పగలగొట్టుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని బిస్కట్తో కానీ స్పూన్తో కానీ మీకు ఏది వీలుగా ఉంటే దాంతో బాగా బీట్ చేసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల పాలను పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా బీట్ చేసుకోండి. ఇలా పాలను పోసుకోవడం వల్ల ఆమ్లెట్లు చాలా ఫ్లఫీగా వస్తాయి. ఇందులోనే చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, ఒక మీడియం సైజ్ టొమాటో, 2 లేదా 3 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, 2 రెబ్బల కరివేపాకు తరుగు, ఒక చిన్న క్యారెట్ తురుము, కొంచెం మెంతికూర తరుగు వేసుకొని మొత్తం కలిసేలాగా మళ్ళీ బాగా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే దానిపైన కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు ఇంకా ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసేసుకోండి. ఆమ్లెట్ వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన వెజిటేబుల్స్ ఉడకవు, పైగా ఆమ్లెట్ మాడిపోతుంది. ఆమ్లెట్ కింద ఫ్రై అవ్వగానే బ్యాక్కి టర్న్ చేసుకోండి. ఇలానే మరి కొంచెం సేపు స్టవ్ మీద ఉండనివ్వండి. ఆమ్లెట్ ఎలా వేసుకోవాలో మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇలా ఆమ్లెట్ 2 వైపులా ఫ్రై అవ్వగానే ఇక దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఈ విధంగానే మిగతా ఆమ్లెట్లన్నీ వేసుకోండి. చేసుకోవడం చాలా ఈజీ అండ్ సింపుల్ కదా. ఇంకా మీరు అస్సలు ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ ఆమ్లెట్ని చేసేసుకోండి. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. మీరు కూడా ఈ హెల్దీ ఆమ్లెట్ని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్. అవి నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.